మహాత్మా గాంధీ స్మారక చిహ్నంగా పెద్ద నిండ్రకులంలో గాంధీ భవనానికి రూపకల్పన చేశారు. సబర్మతి ఆశ్రమంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా చేయాలని 1969 మే నెలలో అప్పటి భారత ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్తో భీమవరం ప్రకృతి ఆశ్రమంలో శంకుస్థాపనకు శ్రీకారం చుట్టి నిర్మాణం పూర్తి చేశారు. గాంధీ భవన్ ద్వారా మహాత్మా గాంధీ సిద్ధాంతాలను బోధిస్తున్నారు. గాంధీ భవనం నిండా గాంధీ జీవిత చరిత్రను చాటి చెప్పే చిత్రాలు, స్వతంత్రోద్యమ ఘట్టాలు, సర్వోదయ సమాజ నిర్మాణం, భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు పనిచేసిన పార్టీ అధ్యక్షుల చిత్రపటాలు, వివిధ మతాలకు చెందిన చిహ్నాలు, జిల్లాలో స్వతంత్రోద్యమ నాయకుల చిత్రాలను ఏర్పాటు చేశారు. పార్లమెంటు భవనాన్ని పోలి ఉండే విధంగా నిర్మించిన అపురూప కట్టడం గాంధీ భవనం.